హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ నేను అనాకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ అనాకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కింద యాప్ లింక్ ఇస్తాను. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ ఐడి తోటి లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ TSPSC APPSC అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత మీరు సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే మన పేజ్ అయితే ఇట్లా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నన్ను ఫాలో కండి. సో నన్ను ఫాలో అయితే నేను క్లాస్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే 30+ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. ఇంకా అనాకాడమీలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వారికి అదేవిధంగా SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వారికి దీంట్లో కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మెగా బంపర్ ఆఫర్ అనేది నడుస్తుంది. 12+3 మీరు 12 మంత్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇప్పుడు 3 మంత్స్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇంకా అదే కాకుండా వీటికి సంబంధించి ప్రైజెస్ కూడా హైక్ కాబోతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే సెప్టెంబర్ 21 వరకు మాత్రం ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద లింక్స్ ఉంటాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్ స్టడీ సర్కిల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. SC ST OBC వాళ్ళకు ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే చేపడుతున్నారు. మొత్తం 33 జిల్లాల అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు UPSC CSAT 2022కు సంబంధించినటువంటి కోచింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనిలో మనకు UPSCలో ఉండేటువంటి పేపర్ 2 ప్రిలిమ్స్ లెవెల్లో మనకు పేపర్ 2 CSAT పేపర్ ఉంటుంది. దీనికి సంబంధించి అయితే కోచింగ్ ఇస్తున్నారు. అంటే ఈ పేపర్ 2లో మనకు మొత్తం ఆర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆర్థమెటిక్ రీజనింగ్. సో ఇది మీకు దీనికే కాకుండా ఇంకా SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ కోచింగ్ అయితే ఉంటుంది. సో అంటే అక్కడ మనకు 2 పేపర్స్ ఉంటాయి UPSCలో. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి CSAT ఉంటుంది. సో ఈ CSAT పేపర్ కనుక మనం క్వాలిఫై అయితేనే పేపర్ 1 అనేటువంటిది మనకి అక్కడ కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా పేపర్ అయితే ఉంటుంది. అయితే దానికి సంబంధించి 2022కు సంబంధించిన ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ ఫ్రీ కోచింగ్ అయితే చేపడుతున్నారు. సో దీనికి సంబంధించి అభ్యర్థులు SC ST OBC అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది 3 lakhs బిలో అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 10th ఇచ్చారు. ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్ లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది 100 మార్క్స్. సో అది దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా దీనికి సంబంధించి మీకు అయితే కోచింగ్ ఇస్తారు. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే సపరేట్ వీడియోకి ఇట్లా కావాలనుకుంటే చేయండి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో మరొక వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు టెట్ ఎప్పుడు అని చెప్పేసి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 4,50,000 మంది అభ్యర్థులు 4 ఏళ్ళుగా ఎదురు చూపులు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి ఒకసారి, సో స్వరాష్ట్రంలో 7 ఏళ్ళైనా 2 సార్లు టీచర్ల వయోపరిమితి పెంపుతో రిక్రూట్మెంట్ మరింత ఆలస్యం, పూర్తి కాని టీచర్ల రేషనలైజేషన్ పూర్తయ్యాకే నోటిఫికేషన్లపై ఆశలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఉపాధ్యాయులుగా సమాజానికి దిశానిర్దేశం చేయవచ్చని భావించి ఈ వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నటువంటి యువకులకు రాష్ట్ర సర్కారు తీరు ఆశానిపాతంగా మారిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను 4 ఏళ్ళైనా నిర్వహించడం లేదు. ఒకవైపు టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు, అది అయితే కానీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచడంతో రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలో సర్కారు కొల్లపై నమ్మకాలు సడలుతున్నాయి. సో యువతకు టెట్ ఏదైతే మనకు ఇది రాయడానికి అర్హత కంపల్సరీ ఉండవలసినటువంటి టెట్ నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అవకాశాలు సలగిలుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజులో మనకు ప్రైవేట్ స్కూల్లో కూడా కంపల్సరీ టెట్ అడుగుతున్నారు కనుక సో గత 4 ఏళ్ళ నుంచి తెలంగాణలో టెట్ అయితే లేదు. ఇంకా దేశంలో కనుక చూసుకుంటే దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ టెట్ అనేది నిర్వహిస్తున్నారు. ఓన్లీ తెలంగాణకు సంబంధించి అయితే 4 years నుంచి మనకి ఇక్కడ టెట్ అయితే లేదు. సో ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి వయో పరిమితి కూడా పెరుగుతుంది. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి 4 years నుంచి కొంతమంది బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులకు వారికి ఏజ్ కూడా అయిపోతుంది కనుక చాలా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే విద్యా వాలంటీర్లు రెన్యువల్ లేనట్టే అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది.
హేతుబద్ధీకరణ ద్వారా టీచర్ల సర్దుబాటు, వారితోనే సరిపెట్టే యోచనలో విద్యాశాఖ. దాదాపు 12,000 మంది టీచర్లపై ప్రభావం ఉండేటువంటి ఈ విద్యా వాలంటీర్లపైన ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ ఏడాది విద్యా వాలంటీర్ల రెన్యువల్ లేనట్టే తెలుస్తుంది. సో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి టీచర్ల రేషనలైజేషన్ ద్వారా కొన్ని స్కూళ్లలో టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇది పూర్తయితే విద్యా వాలంటీర్లను నియమించకపోయినా సమస్య ఏమి ఉండదని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం చూసాం రేషనలైజేషన్ ప్రక్రియ అనేది నడుస్తుంది. దీనివల్ల టీచర్ల సర్దుబాటు జరుగుతున్నటువంటి టైంలో సో వారిని సర్దుబాటు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందంటే ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 12,000 మంది విద్యా వాలంటీర్లపైన ఇది ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని సెట్ చేసిన తర్వాత విద్యా వాలంటీర్తో ఎటువంటి సంబంధం ఉండదు కనుక వీళ్ళను రిన్యూవల్ చేసేటువంటి ఛాన్స్ లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా తెలంగాణలో 4 జిల్లాలలో మనకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకు 3 అయితే ఎనేబుల్ కావడం జరిగింది. వికారాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట. మనకు నిన్న సిరిసిల్ల నుంచి కూడా మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపు 80 వేకెన్సీస్ తోటి సిరిసిల్ల నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. సో నిన్న నుంచి వాటికి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం వరకు దానికి సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కనుక చూసుకుంటే ఓన్లీ వికారాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మీకు రోస్టర్ విధానంలో అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓన్లీ మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. మీ గ్రామంలో దీనికి సంబంధించినటువంటి వేకెంట్ ఉంటేనే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో దాదాపుగా 1 by 1 అన్ని జిల్లాలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడుతున్నాయి. సో రెగ్యులర్గా మన ఛానల్తో టచ్లో ఉండండి. నేను కంపల్సరీ ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్లో వచ్చినా కూడా దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే జీడిపి డబుల్ అయితే ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర నిరుద్యోగులు ఎందుకు పెరిగినరు బండి సంజయ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు కేసీఆర్ ఫ్యామిలీలోనే మరొకరికి ఉద్యోగం రానుంది. నిర్మల్ సభ సక్సెస్తో సీఎం గుండెల్లో గుబులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు బండి సంజయ్ కామారెడ్డి జిల్లాలో నిన్న ఒక సభలో మాట్లాడినటువంటి విషయాలను మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ రాష్ట్ర జీడిపి రెట్టింపు అయితే నిరుద్యోగులు ఎందుకు పెరుగుతుండ్రు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదు అని సీఎం కేసీఆర్ను బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లకే ఉద్యోగాలు వస్తున్నాయి, కొద్ది రోజుల్లో ఆ ఫ్యామిలీలో మరికొందరికి మరొకరికి ఉద్యోగం రానుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాష్ట్ర జీడిపి పెరిగితే మరి నిరుద్యోగులు ఎందుకు పెరుగుతున్నారని చెప్పేసి మనకు బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇక్కడ మనకు ప్రభుత్వాన్ని అడిగిన విధంగా అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ పవన్ హన్స్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో అర్హత అదేవిధంగా తదితర వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ చూడాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఈ మంత్ 30th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ CGCRI నుంచి 14 పోస్టులు సైంటిస్టుల పోస్టులకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి కూడా మీరు వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. సో వీలైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పరీక్షలు పెట్టేది ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో గందరగోళంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షకు సంసిద్ధం కావాలా, సెకండ్ ఇయర్ సబ్జెక్టు చదవాలా, ఎటు తేల్చకపోవడంలో కొంత గందరగోళానికి విద్యార్థులు గురి అవుతున్నారని చెప్పేసి మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో మధ్యాహ్నం ఈ రోజు కూడా మనకు 2 to 3 మధ్యలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాస్ అయితే ఉన్నాయి. సమీకరణ దశ అయితే నడుస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇప్పుడైతే యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మధ్యాహ్నం మీరు ఫాలో కండి. సో నేను క్లాస్ స్టార్ట్ చేయగానే లైవ్ సెషన్లో నాతో మీరు ఇంటరాక్ట్ కావచ్చు. సో ఇప్పటివరకు 30+ క్లాసెస్ చెప్పాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ క్లాస్ అయితే వినండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.